అధికారంలోకి వస్తామని కేటీఆర్ పగటి కలలు కంటున్నారని అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మళ్లీ అధికారంలోకి రాకపోతే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని, నా సవాల్కి కేటీఆర్ సిద్ధమేనా అని సవాల్ విసిరారు. తో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. చెప్పండి, ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నేతలైతే ఒకటి స్పష్టంగా ఆరోపణ చేస్తున్నారు. ఎవరిని ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టేది లేదు, తమ ప్రభుత్వం వచ్చే ప్రభుత్వం తమదే అని కేటీఆర్ చెప్తున్నారు. ఎట్లా చూస్తారు కేటీఆర్ వ్యాఖ్యల్ని? ఏ విధంగా మా ప్రభుత్వం వస్తుంది, ఏ విధంగా కేసీఆర్ చెప్పగలుగుతున్న ఒకసారి ఆలోచించుకోవాలి. ఆ విధంగా దక్షిణ తెలంగాణని ముంచిండ్రు కాబట్టి 36 సీట్లలో 33 మేము గెలిచినాము. ఈసారి ఉత్తర తెలంగాణలో మాకు బీజేపీ మధ్యలోనే పోటీ ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ అనేది రాష్ట్రంలో ఇక దానికి భవిష్యత్తు లేదని ఛాలెంజ్ అని చెప్తున్నా. ఈ ఛాలెంజ్కు కేటీఆర్ ముందుకు వస్తే ఒకవేళ దేనికైనా సిద్ధమే. అలా మా ప్రభుత్వం వస్తుందని చెప్పి ఆయన బెట్ కట్టి ఒకవేళ ఆయన ప్రభుత్వం వస్తే నేను ఎమ్మెల్యేగా నా ప్రజలు నా పాలన నా పనితీరు నచ్చితే నన్ను గెలిపిస్తేనా నేను రాజీనామా చేసి రాజకీయాలకు వెళ్ళి పర్మనెంట్గా నేను ఉద్వాసన తీసుకొని ప్రజాసేవలో చారిటీ సేవ చేసుకుంటా. ఆయన అదే పని చేయాలి. ఒకవేళ ఎమ్మెల్యే గెలిచినా రాజకీయ సన్యాసం తీసుకుంటాను సిద్ధమా అని కేటీఆర్ని TV9 ద్వారా ఒకటే ఛాలెంజ్ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటి కూడా హామీలు ఫుల్ఫిల్ చేయడం లేదు, అందుకనే ప్రజలంతా తమ వైపే ఉన్నారని చెప్పి బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. అరే కేటీఆర్ అమెరికాలో చదువుకున్నావు, ఇంత జ్ఞానం లేదా నీకు? ఎట్లా నువ్వు ఇంకా పగటికెళ్ళి కనుస్తున్నావు ముఖ్యమంత్రి అవుతావని చెప్పి? నువ్వు గవర్నమెంట్ వస్తుంది విదేశాలకు పట్టుకొస్తావని, విదేశాలకే రేపు మా ప్రభాకర్ వస్తే మీరందరూ లోపడినే కదా 5-6 ఏళ్ళు పడుతుంది బెయిల్ రావాలంటే. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగవుతుంది, వచ్చే ఎన్నికల్లో మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్తున్నారు. ఒకవేళ రాకపోతే దేనికైనా సిద్ధమేనని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్ విసురుతున్నారు. కెమెరా పర్సన్ కుశల్తో రేవంత్, TV9 నల్గొండ.